బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై హత్యాయత్నం జరగడంతో ముంబై ఉలిక్కిపడింది. ముఖ్యంగా సెలబ్రిటీలు నివసించే బాంద్రాలో అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన భయాందోళన కలిగిస్తోంది. దాడికి 2 గంటల ముందు వరకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించినట్టుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాలేదు. అంటే నటుడిపై దాడి చేసిన వ్యక్తి అంతకు ముందే ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొడవ సమయంలో 54 ఏళ్ల సైఫ్ అలీ ఖాన్ని 6 సార్లు పొడిచి పారిపోయిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని స్కాన్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తి ముందుగానే నటుడి ఇంట్లోకి ప్రవేశించి లోపల దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు నివసించే బాంద్రాలో జరిగిన దాడి ముంబై పోలీసులకు సవాలుగా మారింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. దొంగతనానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు చెబుతూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసి పరారైనట్లు చెబుతూ ఉన్నారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయాలయ్యాయి. ప్రస్తుతం సైఫ్కు ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ముంబైలో ప్రముఖులకు భద్రత లేదని లా అండ్ ఆర్డర్పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా సిద్దిక్ హత్య తర్వాత అతని కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తోందన్నారు. సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో నివసించాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ సెలబ్రిటీలు అత్యధికంగా ఉండే బాంద్రాలో తగిన భద్రత ఉండాల్సిన ప్రాంతమని అన్నారు. సెలబ్రిటీలకు భద్రత లేకపోతే ముంబైలో ఎవరుంటారు? సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని చతుర్వేది అన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. దాడి విషయం తెలిసి తాను షాక్కి గురయ్యానని తెలిపారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడిపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. సైఫ్పై దాడి వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబ సభ్యులు మనోనిబ్బరంతో ఉండాలని ధైర్యం తెలిపారు.